कालिका माता। ओम नमः शिवाय। हाय साहब। हाय। ये मेरा आदमी है, आंध्र का। आधार कार्ड हाँ ले लो, हम चलते हैं। ठीक है। आओ भाई, आओ आओ। हाँ ఇదంతా మన రిసార్ట్. అమ్మాయి గారు బ్యాగ్ ఇవ్వండి. అవును, ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటి? ఇదంతా మంచి అద్భుతమైన ప్లేస్. పైన పైన మీ గది. అయ్యగారు అలా వెళ్ళండి. ఓ ఓకే. ఇదిగోండి అమ్మా బ్యాగ్. వెళ్ళొస్తాను. ఎక్కడ పెట్టానబ్బా? పెద్ద అమౌంట్ ఇచ్చి ఎలా ఉన్నాడే. ఇందా తీసుకో, పండగ చేసుకో. ఏ పండుగ చేసుకోమంటారండి? దసరా, దీపావళి, సంక్రాంత? చిన్నగా మడిచి మీరే పెట్టుకోండి. అబ్బో గొప్పవే. వెళ్ళొస్తాను. సుష్మి, బాబు. రా. అమ్మా ఇదిగో ఇవి తీసుకో. 1 2 3 4. అమ్మగారు మీరు చల్లగా ఉండాలి. ఓకే. వస్తానమ్మా. ఏంటే హాట్ షార్ట్, సెక్సీ టాప్, ఇంత సెక్సీగా తయారయ్యావు? ఇది గోవారా? గోవాలో అమ్మాయిలు ఇలాగుంటేనే ఫిగర్స్ అంటారు. అన్నీ మూసుకొని కప్పుకున్నామనుకో, అప్పుడు ఫిగర్ అనరు. ఐఎమ్ ది ఫిగర్. నేను ఇలా చూస్తుంటే మత్తి పోతుందే. రా. ప్లీజ్ రా, ఇవన్నీ పెళ్ళయ్యాక చేసుకుందాం. రేపే కదా పెళ్లి చేసుకునేది, ఇది ఇప్పుడే చేసుకుందామే. పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళి చేసుకుంటే బాగుంటుందిరా. మన మనసులు కలిసాయి కదా, ఇది ఇప్పుడు కూడా చేసుకోవచ్చే. ఏయ్ రేయ్! అమ్మా! ఏయ్ ఏమైందే నీకు? ఏ సుష్మా, ఏమైందే నీకు? ఎవర్రా సుష్మా? నీకు అద్దె వద్దు, కావాలా? వద్దు, నాకేం వద్దే. ఏయ్! ఆ! ఏరా, నీకు టిఫిన్ కావాలా? భోజనం కావాలా? వద్దే. ఎందుకే నన్నెందుకు కొడుతున్నావే? నీ అమ్మ కడుపు మాడా. వద్దే, నాకేం వద్దే. టిఫిన్ వద్దు, భోజనం వద్దు, నాకేం వద్దే. మరేం కావాలా అమ్మా! నీకు? అమ్మా! అయ్యో అమ్మా! అయ్యో 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 అమ్మా! చంపేస్తున్నావు కదా అమ్మా! ఏయ్! వద్దే వద్దే, నీకు దండం పెడతాను. వదిలేయ్. శోభనం వద్దే. కావాలా? వద్దే వద్దే వద్దే. రారా నా ముద్దుల రాజా, శోభనం చేసుకుందాం రారా.
అయ్య బాబు, దీనికి దయ్యం పట్టినట్టుంది. అమ్మా, చెత్త కొట్టేసిందిరా నాయన. అమ్మా, అయ్యో, నా వల్ల కావట్లేదురా బాబు. అమ్మా. బాసు ఏంటి సంగతి? ఏం బాసు రాత్రంతా ఎక్కడ తీసినట్టున్నావు? బాడీ పెయిన్సా? ఆ? ఆ లవర్ చెత్త కొట్టేసిందిరా బాబు. ఎందుకు బాసు? దానికి దయ్యం పట్టిందిరా. దయ్యమా? ఏ? ఈ రోజులో దయ్యాలేంటి బాసు? ఒరే, నా మీదొట్రా. కాదు, నీ మీదొట్రా. నా మీద ఒట్టొద్దు కానీ ఈ రోజులో దయ్యాలేంటి బాసు? రా ఒరే వద్దురా, ప్లీజ్ రా. వద్దురా. రా నువ్వు రా. ఒరే వద్దురా, ప్లీజ్ రా. రా. అమ్మో, నేను ఉన్నా కదా రా. వద్దురా, ప్లీజ్ రా. వద్దురా, ప్లీజ్ రా. అరే రావయ్యా. ఏం లేదు అక్కడ. ఆ? అరే నిజం రా, నా మాట నమ్మరా. హలో అరే నిజం రా. అమ్మాయి పట్టుకుని బీచ్ చూసి రాపో. బాసు ఏంటి డల్గున్నావు? నా లవర్కి మళ్ళీ దయ్యం పట్టిందిరా. మళ్ళీ దయ్యం పట్టిందా? అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? 50,000 ఖర్చు అయినా పర్వాలేదు, దానికి దయ్యం వదలగొట్టాలరా. 50,000 బాసు నిజంగా 50,000 ఇస్తావా? దయ్యాన్ని వదలగొట్టు, ఖచ్చితంగా 50,000 ఇస్తాను. బా ఆహా. ఏంటే నువ్వు దయ్యమా? ఈ గెటప్ ఏంటే? ఏంటి?
వెల్ డన్, గుడ్ జాబ్. గురువునే మెచ్చిపోయే స్థాయికి వచ్చావు. ఇంకా నీ ఫైట్కి, నీ పర్ఫార్మెన్స్కి తిరిగే లేదు. ఇదే ప్రాక్టీస్ కొనసాగించు. స్టేట్ లెవెలే కాదు, ఏకంగా నేషనల్ లెవెల్ కప్పు గెలుస్తావు. థ్యాంక్ యూ గురూజీ, ఇదంతా మీరు నేర్పిన విద్యే. రేయ్, లవ్ కొవ్వేం లేదు కదా? అది గురూజీ. కావేనే కదా? రేయ్, నువ్వు మెడల్ సాధించే వరకు అవన్నీ దూరం పెట్టు. ఏం కాదు, నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆశ అన్నీ ప్రాక్టీస్ మీదనే ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ మాస్టర్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? పని పాట లేక అష్టాచమ్మ ఆడుతున్నారంట. కామెడీయా? చెప్తావని? నవ్వురాలా? మరి లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? ఎత్తవేంటి? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? కాదు, పిట్టలాడుతూ కనిపిస్తున్నా. ఏంటి? ఆహా, అదే ప్రిన్సెస్లో ఉన్నా ఉంటుంది. ఆ మాటలకేం తక్కువ లేదు. నువ్వు ఫోన్ ఎత్తకపోయి ఉంటే పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. నీ ప్రేమలో పీకల్లోతు కాదు, తలలోతు దాకా మునిగిపోయాను. నువ్వేమో పట్టనట్టు పొద్దున్న లేస్తే డుష్షున్ డుష్షుమని వాయిస్తావు. ఆ వాయించేది వేరే చోట వాయించుంటే ఈ పాటికి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా పుట్టుండేవాళ్ళు. ఏయ్, ఏంటా సెన్సార్ లేని మాటలు? డోంట్ మిస్అండర్స్టాండింగ్ మై డియర్. ఈ పౌరుషమేదో మా వాళ్ళ దగ్గర చూపించుంటే ఈ పాటికి మన పెళ్ళయి ఉండేది అంటున్నా. ఓ అదా, నేను మన వాళ్ళని నొప్పించి కాదు, మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకో పాపం. చూడు, ఈ రోజుల్లో చాలామంది యూత్ వాళ్ళ లవ్ కోసం 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, కుటుంబాలను వదిలేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. నువ్వైనా నేనైనా మన కన్న వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే నా అభిలాష. ఏమంటావు? ఆలోచన బాగానే ఉంది, ఆచరణలో సాధ్యమేనా? ఎందుకు కాకూడదు? ఈరోజు నేను వట్టి కిరణే కావచ్చు, రేపు పొద్దున్న నేను నేషనల్ ఛాంపియన్ కిరణ్గా పేరు తెచ్చుకుంటా. అప్పుడు మీ నాన్న, వాళ్ళ నాన్న, మీ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళు కడి కన్యాదానం చేస్తారు, తెలుసా? బాబు, నువ్వేం క్రికెటర్వి కాదు నిన్ను నెత్తినెక్కించుకోవడానికి. ఇండియాలో క్రికెట్కున్న క్రేజు మరి ఏ క్రీడకు లేదు. నేను బాక్సర్ని, నేను వెయిట్ లిఫ్టర్ని అంటే వెళ్ళి గ్యాస్ బండలు మోసుకో అంటారు. అలా ఉంది ఈ లోకం. అయితే ఏమంటావు? ఇలా అయితే మన పెళ్లి జరగడం కష్టం. నీకేమో బాక్సింగ్ పిచ్చి, నాకేమో నువ్వంటే పిచ్చి, మా వాళ్ళకేమో క్యాస్ట్, డబ్బు, స్టేటస్ అంటే పిచ్చి. అవేవీ నీ దగ్గర లేవు. కాబట్టి ఈ పెళ్లి జరగడం చాలా కష్టం. చూడు కావ్య, నీకంటే ముందు నేను బాక్సింగ్ని ప్రేమించాను. ఆ తర్వాతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నేను ఇప్పటికిప్పుడు క్రికెటర్ని కాలేను, సెంచరీలు కొట్టలేను. చూడు, మన ప్రేమ అనే క్రికెట్లో ఓపెన్ బ్యాట్స్మెన్గా దిగి రెచ్చిపోయి బ్యాటింగ్ చేయమంటే మాత్రం చేస్తాను. నీ ప్రేమ అనే కప్పును గెలుస్తాను. ఏంటమ్మా ఇంత హుషారుగున్నావు? ఏం లేదన్నయ్య. నా తర్వాత పుట్టిందాన్ని నీ ఫీలింగ్స్ నాకు తెలియకుండా ఉంటాయా? ఏదో స్పెషాలిటీ ఉంది, నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదన్నయ్య. నీకాకెవరికి చెప్పుంటాను చెప్పు? నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వే ఎలాగైనా మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించాలి. నా చెల్లి ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసమ్మా. ఎవరు అదృష్టవంతుడు? ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యానా లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా మినిస్టర్స్ అన్నా? ఎవరు అదృష్టవంతుడు చెప్పు. వాళ్ళెవరూ కాదన్నయ్య. అతను బాక్సర్.
బాక్సరా? అవునన్నయ్య, రేపు మాపు స్టేట్ ఆపై నేషనల్ ఛాంపియన్ కాబోతున్నాడు. మంచి స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట. గుడ్. పేరేంటి? కిరణ్. ఓ గుడ్ నేమ్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. ఏయ్, కిరణ్ అంటే నువ్వేనా? నేనే. నా పేరు రణధీర్. నా పేరెంట్స్ ఆ పేరు పెట్టడానికి ఒక పర్పస్ ఉంది. దేన్నైనా సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఎవరినైనా ఎదురిస్తానని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా దారికి నువ్వు వడ్డొస్తున్నావు. నేనా? నీ దారికి అడ్డొచ్చానా? డబ్బు డబ్బు లేని నువ్వు ఏం మాయ చేసావురా? ఏం మంత్రం వేసావు? నా చెల్లి నీ ప్రేమలో పడి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనంటుంది. నీ కండల్ని చూసి మురిసిపోకు. నీ పంచు బయట్లు చూసి విర్రవిగిపోకు. ఇంట్లో ఈగల మూత, బయట పంచుల మూత నాకు తెలుసు. ఈరోజే కాదు ఈ క్షణమే నువ్వు నా చెల్లిని మర్చిపోవాలి. లేదంటే పిల్లో పగిలిపోదు. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. నేను ఒక్కసారే చెప్తాను, రెండోసారి వినడానికి నువ్వుండవు. ఈ దేశంలో 100 రూపాయలకి మర్డర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర కిరాయి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అంతవరకు తెచ్చుకోకు. బాయ్. నువ్వా? కాదు, రష్మిక మందన్న. ఆమె ఈ మధ్యలో బాలీవుడ్లో పనిచేస్తుందంట. నీకోసం షూటింగ్ బంద్ చేసి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి, ప్రాక్టీస్ మానేసి ఇక్కడేం చేస్తున్నావు? కావ్య, నువ్వు ఇలా రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, నాకు కూడా. దయచేసి నా బ్రతికేదో నన్ను బతకని, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. మీ అన్నయ్య వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ నిన్ను కలిస్తే చంపేస్తా అన్నాడు. ఏయ్ కావ్య, కావ్య! సర్లే, అన్నయ్య? చేసి పెడతాను. అన్నయ్య, ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఏమైంది? నువ్వు కిరణ్ని కలిసావా? కలిశాను. ఓ, జరిగిందంతా నీకు చెప్పాడన్నమాట. సరే, ఇప్పుడు ఏమంటావు? నువ్వు అర్జెంటుగా కిరణ్ని కలిసి సారీ చెప్పాలి. ఇప్పుడు ఏమైందని? అతను నన్ను నా ప్రేమను మర్చిపోమన్నాడు. అసలు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నాకున్న ఒకే ఒక అండ నువ్వే. నువ్వు నా పెళ్లి చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒక అన్నగా నువ్వు చేసే పని ఇదేనా? అయినా నీతో కాదు. నేనిప్పుడే అమెరికాలో ఉన్న మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పేసి పెళ్లికి ఒప్పించేసుకుంటాను. ఆగమ్మా, అతను నిజం నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడో అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానమ్మా. తప్పకుండా అతన్ని కలిసి నిజం నేనే చెప్తాను. యూ డోంట్ వరీ. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. ప్రామిస్? ప్రామిస్? ఎస్.
ఏమిరా బొమ్మరిది, నీకు ఇంకెవరు దొరకలే? మా అన్న చెల్లెని లవ్ చేస్తున్నావంట. బండి దిగురా. మీ అన్న ఎవడరా అసలు? మీ అన్న చెల్లెవరు? కావ్య. ఓహో, కావ్య వాళ్ళ అన్న పంపించాడా? సరే దాబా మరిది. ఏరా, పని అయిపోయిందా? అన్నా, వాడు మామూలుడు కాదన్నా, వాడు బాక్సర్ అన్నా. మా అందరి జీల్ పలగొట్టిపోయిండన్నా. సిగ్గులేదేంట ఆ మాట చెప్పడానికి? ఇంతమంది ఉండి ఒక్కడిని చంపలేకపోయారా? వాడు బాక్సర్ అయితే ఏంట్రా, కొమ్ములున్నాయి ఆడికి. కత్తి తీసుకొని పొడిస్తే పేగులు బయటకు వచ్చి చేస్తాడు. ఛీ, ప్లానింగ్ మొత్తం సర్వనాశనం చేశారు కదరా. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సింపతి కొట్టేస్తాడు. ఛీ. సరే, అయ్యిందేదో అయింది. ముంబై నుంచి హై ప్రొఫెషనల్ వాళ్ళని తెప్పించి వాడిని షూట్ చేసి పడేసాయి. నేను చెప్పేంత వరకు అండర్ గ్రౌండ్లో ఉండండి. పెట్టాయి. అమ్మా, అరే లేవండ్రా, పదండి.
ఊబర్ బుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ వచ్చేస్తుందేమో. ఏ త్వరగా రెడీ అవ్వు. ఏయ్ ఏంటది? మనం లేచిపోతున్నాం. ఆ? నువ్వు సరిగ్గానే విన్నావు. మనం లేచిపోతున్నాం. ఇప్పుడే ఈ క్షణమే. ఎక్కడికైనా వెళ్తాం. ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుదాం. నీ మీద దాడి జరిగిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఇంకా ఇక్కడే ఉంటే మన ఇద్దరిని చంపేస్తారు. త్వరగా బయలుదేరు. ఏమాత్రం ఆలస్యం చేసినా మా అన్నకు తెలిసిపోతుంది. నీకేమన్నా పిచ్చా? వారం రోజుల్లో నాకు బాక్సింగ్ టోర్నమెంట్ జరగబోతుంది. మా గురుగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను గెలిచి తీరాలి. నువ్వు బాక్సింగ్లో కప్పు గెలవడం కంటే ఇప్పుడు మన ప్రేమను గెలిపించుకోవడం చాలా ముఖ్యం. మన పెళ్ళయ్యిందని తెలిస్తే మా వాళ్ళింక ఏమీ చేయలేరు. చచ్చినట్టు ఒప్పుకుంటారు. లేదు, మా గురుగారు ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. అయితే నాకు ద్రోహం చేయడం ఇష్టమన్నమాట. ఇంకేం చెప్పద్దు. నా మీద ఏమాత్రం ప్రేమున్నా వెంటనే బయలుదేరు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? గోవాకి. ఓవాక? అది బైక్ మీద. అవును. సీటు కాస్త చెక్కపేట అవుతుంది. అందుకే స్టేట్ బార్డర్ దాటాక ఎక్కడన్నా బైక్ పెట్టేసి హ్యాపీగా బస్సులో వెళ్దాం. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా. అయ్యో మొద్దు, మా అన్న నిద్ర లేచేసరికి 11 అవుతుంది. ఈలోగా మనం కర్ణాటక బార్డర్ దాకా చేరుకుంటాం. పైగా ఈ టైంలో డైరెక్ట్గా గోవాకి బస్సులు ఉండవు. నీ పెళ్ళి నా చావుకొచ్చిందే. ఏంటి? ఏం లేదులే, గోవా వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా. నా దగ్గర 500 ఉన్నాయి. ఆగు, నా దగ్గర 2 లక్షలున్నాయి. ఎక్కడవే డబ్బులు? ఇంట్లో దొంగతనం చేసావా? నాకంత కర్మ పట్లేదు. మా మమ్మీ డాడీ నాకిచ్చిన పాకెట్ మనీని సేవ్ చేసుకుని ఉన్నాను. ఇంకా నా దగ్గర చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి. అమ్మో, మీ ఆడోళ్ళు తలుచుకుంటే 3వ ప్రపంచ యుద్ధమే. ఎక్కు. నేనే బైక్ ఆపమని చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ, నువ్వే ఆపేశావు. డ్రైవింగ్ చేసేవాడు తెలుస్తుందమ్మా నొప్పి. నీకేం ప్రాబ్లం? వాష్రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ వాష్రూమ్లు బాత్రూమ్లు ఉండవు, అన్నీ ఓపెన్ రూమ్లే. ఎవడికి ఇష్టమైన చోట వాడు తృప్తిగా నీళ్ళు చిలకరించుకోవచ్చు. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా.
ఏంటి ఏమైంది? శ్ష్! ఇక్కడ ఏదో ఆడ మనసు ఏడుస్తున్నట్లేదు. అవును, ఎవరు ఆడపిల్ల ఆపదలో ఉన్నట్టున్నది. ఏడు పటువైపు నుంచి వినిపిస్తుంది. పద. ఏమ్మాయ్, నిన్నే, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏ అమ్మాయి, నీకేం భయం లేదు, మేమున్నాం. నీకే సాయమైనా చేస్తాం. ఏం జరిగిందో చెప్పు. ఏం కావాలి నీకు? మీ ప్రాణాలు కావాలి. మాయ్, నీకేమన్నా పిచ్చా? ఏయ్! పిచ్చే, నాకు మనుషులంటే పిచ్చే. కావ్య, అది ఒక దయ్యం. పరిగెట్టు. రా, రా. రా, రా కావ్య, రా. రా. రా, 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 రా. కావ్య, లే. రా, 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 లే, లే. కావ్య, లే కావ్య. అది వచ్చేస్తా, లే కావ్య. కావ్య, ఏయ్, కావ్య. ఏయ్. ఏయ్, ఏయ్, ఇచ్చేయ్. ఏయ్, ఏయ్, కావ్య. మన వెడ్డింగ్లో మా రిలేటివ్స్ కంటే మీ వాళ్ళే ఎక్కువ సందడి చేశారు కదా. ఇప్పుడు నిజంగా ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. అదే, మా వాళ్ళు 10 మంది అయితే మీ వాళ్ళు 100 మంది వచ్చారంటున్నా. ఓ అదా, మా కాందాన్ ఎక్కువలే. ఇంకా చాలా మందికి ఇన్విటేషన్స్ పంపలేకపోయాం. ఫోన్లేండి, ఇప్పటికే ఫంక్షన్లో లోడ్ ఎక్కువ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అంతా అదేంటే వచ్చిన వాళ్ళంతా పెళ్లి కొడుకే గిఫ్ట్స్ ఇస్తున్నారు కానీ నీకెవరు గిఫ్ట్స్ ఇవ్వలేదా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మన గిఫ్ట్స్ రావాలంటే మనం ఇంతకు ముందు ఎవరికైనా ఇచ్చి ఉండాలి. నీకు ఎప్పుడైనా ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ అలవాటు లేనట్టుందిగా. అయినా మాకు వచ్చిన గిఫ్ట్ కంటే నీకు చాలా ఖరీదైన వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చినట్టున్నాయిగా. ఏ గిఫ్ట్? ఏంటది? మొగుడు అనే గిఫ్ట్, అది నేనే. ఎవరైనా హనీమూన్కి ఊటీనో, కొడైకెనాలో, బ్యాంకాకో, మలేషియానో తీసుకెళ్తారు. మీరేంటండి గోవాకి బయలుదేరారు? గోవా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో అంత ఇష్టం? నిజం చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏమీ అనుకోను, చెప్పండి. కావాల్సినంత ఏకాంతం, చల్లచల్లని సాయంత్రం, ఎదురుగా సముద్రం, పక్కన పాలకోవ లాంటి అమ్మాయి, మూడొస్తే కాటేజ్లో మంచం, అలసిపోతే ఒళ్ళు పట్టే మసాజ్ సెంటర్స్, కిక్ కోసం రకరకాల స్కాచ్లు, తాజా తాజా ఫిష్ ఫ్రైలు, ఇంతకంటే ఇంకేం కావాలి?
బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఆ అనుభవం అయితే లేదు కానీ ఏదో 1-2 సార్లు ఫ్రెండ్స్తో సరదాగా గోవా టూర్కి వచ్చాను. అది సంగతి. మరి అమ్మాయిలు? గోవాలో అమ్మాయిలు ఉంటారని చాలామంది అనుకుంటారు. అది ఫేక్. మనలాగే రకరకాల దేశాల నుండి గోవా చూడ్డానికి వచ్చే టూరిస్టులు తప్ప మరి ఏ ఇష్టు ఇక్కడ ఉండరు. పొట్టి పొట్టి డ్రెస్సులతో తెల్లని బొమ్మల్లాంటి అమ్మాయిలు బీచ్లో తిరుగుతుంటే సొల్లు గార్చుకుంటారు తప్ప అక్కడ ఏం చేయడానికి గడ్డి కూడా పీకడానికి ఉండదు. ఓన్లీ శాండ్. అయితే గోవా మీద మీ అనుభవంతో ఒక పుస్తకం రాయొచ్చన్నమాట. యా, అఫ్ కోర్స్. ఎప్పుడెప్పుడు గోవాకి వెళ్తామా అని ఆరాటంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం రొమాన్స్ చేద్దామని చాలా ఎక్సైటింగ్గా ఉంది. అప్పటి వరకు ఆగలేనులే కానీ ఎనర్జీ కోసం ఒక 4 ముద్దులు ఇవ్వచ్చుగా. అబ్బచ్చా, మాటలతో నన్నే మాయ చేయలేవు నాయనా. ఇది హైవే, కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయి. కావాలంటే ఇదిగో ఒక ఫ్లయింగ్ కిస్. బాగా ఆకలి అవుతుంది. అక్కడ రెస్టారెంట్ ఉందనుకుంటా, కొంచెం ఆపవా? సరే. హ్యావ్ యువర్ సీట్. నేను ఏమన్నా తీసుకొని వస్తాను. హలో, 2 కూల్ డ్రింక్స్ ఇవ్వరా? Yay! Yay! ఏ పోరి, ఏం పేరు నీది? మస్తున్నావులే. ఏ పోరి, పొగ్గలు పాల మీగలాగా ఉన్నాయి. ఏ హీరో, క్యాబే రేయ్, ఒంటరిగా ఉన్న అమ్మాయిని టీజ్ చేయొద్దురా. కూల్గా చెప్తున్నా, వెళ్ళిపోండి. రేయ్, పరిగెత్తండ్రా, వాడికి దొరకదు, కొడతాడ్రా. పట్టుకోండి వాళ్ళని. పరిగెత్తండి.
అయ్యో నేను వెడ్డింగ్ కౌంట్ తెచ్చుకోవడం మర్చిపోయానండి. నేను నా సూట్ కూడా మర్చిపోయాను. అయితే ఏంటి, మనం వెళ్ళేది పెళ్ళికో పేరంటానికో కాదు, శోభనానికి. అక్కడ బట్టలతో పని లేదు. యు నాటి, మీకు అస్సలు సిగ్గు లేదు. ఇలాంటి విషయాలలో అస్సలు సిగ్గు మొహమాటం ఉండకూడదు అని ఇప్పుడు చెప్పాడు. అబ్బచ్చా, ఏ గ్రంథంలోనో? శృంగార గ్రంథంలో. శృంగార నైషధం గురించి విన్నాను కానీ ఇదేంటి? అది నేను రాశాను అన్నమాట. అనుకున్నాను. ఏమైంది? థ్యాంక్ గాడ్, ఏం అవ్వలేదు. కూల్ కూల్. సరే వెళ్దాం, పద, వెళ్ళి కూర్చో. అఖిల్, కమ్ ఆన్. అనిత, Hey! అనిత, అనిత. Hey! Yay! అనిత, అనిత. Hey! అనిత, అనిత. Hey! అనిత, అనిత. పద వెళ్దాం, జాగ్రత్త. అఖిల్, ఇందాకనేమో రౌడీలు, ఇందాక కార్లో ఏదో జరిగింది, ఇందాక నేనేదో చేస్తున్నా. అసలు నాకు ఏం జరుగుతుంది అఖిల్? నాకు భయం వేస్తుంది అఖిల్. ఓకే ఓకే, కూల్ కూల్. అంతా భ్రమ, ఏం కాలేదు. కూల్, పద. కూర్చో. నీకు ఇష్టమైన ఇళయరాజా పాటలు పెట్టుకొని హాయిగా రిలాక్స్గా పడుకో. కూల్ బేబీ.
నువ్వు నిద్రపో. అనిత, అనిత, గుడ్ మార్నింగ్. మనం గోవా వచ్చేసాం. వావ్, వెరీ నైస్. అఖిల్, నువ్వు నైట్ అంతా డ్రైవ్ చేస్తూనే ఉన్నావా? అక్కడక్కడ మధ్యలో ఆగి టీ బ్రేక్ తీసుకున్నాలే. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నా ఫ్రెండ్ ఈ లొకేషన్కి ఎవరినో పంపిస్తా అన్నాడు. వాడు పెద్ద ఎర్రిపప్ప అంట. Enter the drug. Are you Mr. Mohan's friend? ఎస్. Yeah, I'm Appu, Goa guide Apparao. Yeah, welcome to Goa. Wow, 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 wow. Come on, sir. Madam, రండి. ఈ గోవాలో ఏం చూపించాలన్నా నేనే చూపించాలి. ఈ గోవాలో ఏం తిప్పాలన్నా నేనే తిప్పాలి. ఈ గోవాలో ఎక్కడ తీసుకెళ్ళాలన్నా నేనే తీసుకెళ్ళాలి. అన్నట్టు సార్, మేడం గారి గోవా కొత్త అనుకుంటాను. యా, కొత్తగా ఉంటుంది ఏదైనా. రండి కుడికాలు లోపల పెట్టి రండి. జస్ట్ వెయిట్. అన్నట్టు ఈ గోవాలో మెట్లుండు, అన్ని లిఫ్ట్లే. కమన్. రండి. Come on. ఏంటి అలా చూస్తున్నావు? సూపర్ సార్, మీరు మేడం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. అందుకనే ఈ మేడం మీద రూమ్ ఇచ్చాను. అన్నట్టు మీ గురించి మీ ఫ్రెండ్ మోహన్ అన్నీ చెప్పాడు. అదే మీరు ఆయన ఒకే ప్యాంటు, ఒకే షర్టు, ఒకే బనియాను, ఒకే మంచం, ఒకే కంచం, ఒకే అదే బడి ఒకే స్కూల్లో చదువుకున్నాడు కదా. అవును, మీకు తెలుగు వచ్చా? చూస్తే అర్థం కావట్లే. తెలుగేంటి, ఈ దేశంలో ఉన్న పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అన్నొచ్చా? అన్నీ వచ్చినట్టు బిల్డప్ ఇస్తాడు అంతే. స్మార్ట్ సార్, ఇట్టే పట్టేస్తారు. నీ గురించి మోహన్ అంతా చెప్పాడులే. ఏం చెప్పాడు? నీ ట్రాక్ అలాంటిదిలే. మాట్లాడుతుంటే ఇలా టైం వేస్ట్ అవుతుంది కానీ పద రూమ్ చూపించు. ఓకే రండి. ఈ రూమ్ కో ప్రత్యేకత ఉంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలతో వెళ్తారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్తారు. చూడండి రూమ్ ఎంత బ్రహ్మాండంగా ఉంది. మీరు వస్తారని చెప్పేసి గులాబీ రేకులు స్ప్రే కొట్టించాను. ఇగో మీకు ఏటి కావాలన్నా సటక్కని ఫోన్ కొట్టండి, లటక్కని వచ్చి వాలిపోతాను. ఓకేనా? సరే, ఈ లోపల మీరు ఫ్రెష్ అయ్యి ఉండండి. నేను మంచి టిఫిన్ అట్టుకుని వచ్చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. ఓకే, వెళ్ళిరా. వెళ్ళొస్తానండి. వెళ్ళండి సార్, వెళ్ళొస్తున్నా. సరే వెళ్ళిరా. మేడం, వెళ్ళొస్తున్నా. వెళ్తున్నా అంటావు కానీ వెళ్ళవేంటి? అంటే శుభోదయం, తొలి బేరం, చేతులు చాలా దురద పడుతున్నాయండి. నీ దుడద నాకు అర్థమైంది కానీ సరే వెళ్ళి 10 రూపాయలు పట్టుకెళ్ళి సైబోల్ పెట్టుకో, పోతుంది. సార్కి ఎగటాలు ఎక్కువే. మరీ 10 రూపాయలు ఇచ్చేసుకొని సైబాలు కొనేసుకొని రాసేసుకున్నంత దురద కదండి అది. దురద అంటే కాస్త ఘనంగా బచ్చేస్. సరే, ఇప్పుడైతే చేంజ్ లేదులే. నీ దగ్గర గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఉందా? గూగుల్ పే, ఫోన్ పేనా? క్రెడిట్ యాప్ కూడా ఉందండి. చెప్పండి మీ నంబరు. సరే, ఫస్ట్ నా గూగుల్ పేలో ఒక 500 శాంపుల్ గా పంపి, ఆ తర్వాత నేను నీకు రిటర్న్ పంపిస్తాను. 500 శాంపుల్ గా పంపిస్తే రిటర్న్ గా ఘనంగా డబ్బులు పంపిస్తారు అనమాట. అదే సేపు నెంబర్ చెప్పండి. 8125701736. వచ్చింది చూడండి 500 రూపాయలు. బుజ్జిమండా వచ్చింది. ఇప్పుడు దాని అమ్మనో అమ్మమ్మనో లేకపోతే మొత్తమ్మనో పంపించండి సార్. అరే, నెట్ పని చేయట్లేదా? నెట్ పని చేయట్లేదా? తెల్లారు 500 రూపాయలు. ఎందుకు అప్పారావు నసుకుతున్నావు? నసకడం కాకపోతే ఇక్కడ ఆయనకి పని చేయట్లేదమ్మా నెట్. అదా, డోంట్ వరీ అప్పారావు. ఇదిగో
ఎంజాయ్. అఖిలాంటి కోటి బ్రహ్మాండేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి నీలాగా ఉండాలమ్మా ఆడదంటే మనిషి అన్న కూడా. సార్తో కుసంత జాగ్రత్తగా ఉండాలి. సార్ అప్పుడే చెప్పారు మోహన్ సారు. మోహనే అనుకుంటే ఆయనకి మొత్తాతలా ఉన్నారు. సారో వస్తాం. సరే వెళ్ళిరా. నేను కాసేపు నడుము వాళ్ళుస్తా, ఈలోగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నా స్నానానికి ఎక్కువ టైం పట్టిద్ది, సో మీకు 15 నిమిషాలు రెస్ట్. బాయ్. బాయ్. సార్ రే. ఏంటండి ఇది? అమ్మో సమయానికి ఈ టోపీ ఉంది కాబట్టి రక్షించింది. ఛీ, 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 నువ్వా? ఛీ, ఛీ. నేను కాకపోతే ఇదేంటండి? ఇదేమైనా బాడీ అనుకున్నారా లేకపోతే సీతాఫలం మండి చిలకలు కూడా అనుకున్నారా? అయ్యి బాబోయ్ కొంతసేపు ఉంటే నా శీలం చిలకలు కూడా ఏంటి? ఇదేమన్నా కలకత్తా రత్న కత్తా కేమో ఆకు అనుకున్నారండి మొత్తం నాకేయడానికి. అయినా అయ్యి బాబోయ్ ఏంటండి ఇది? మీరు మగారేనా? అయినా ఇదేం బుద్ధండి? ఆ బయలుపడి మోహన్ గారు వచ్చేసి నాకు సగం పెళ్లి కాకుండా చేసాడు. అబ్బా ఆయన ఫ్రెండ్ అంటే అప్పుడే అనుకోవాల్సింది. మిగతా సగం పెళ్లి కాకుండా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. చిచ్చి అయినా మీరు ఏదో హోమ్లీగా ఉన్నారు అనుకున్నాను కానీ మరి ఎంత హోమోపతి అనుకోలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి మంచి యునాని మంది ఇప్పించాలి మూలిక. చిచ్చి. సరే సరే అలాగే నువ్వు అక్కడ కట్ చేయి, నేను ఇక్కడ ఏదో సెట్ చేయాలి. మీరు రెడీ అయిపోయారా? పదండి పదండి. ఇక్కడ కల్లంగట్టు బగా బీచు ఇవన్నీ ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయో. అన్నట్టు ఇక్కడ నైట్ టటోస్ ఉంటాయి, అవన్నీ చూపిస్తా, అక్కడ ఫోటోలు తీస్తా. పదండి పదండి పదండి. కొత్తగా పెళ్ళైన మా మధ్యలో నువ్వెందుకు గానీ, మాకు అన్ని తెలుసు, మేము వెళ్ళి చూసేసి వస్తాంలే. వెళ్ళండి 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 వెళ్ళండి. మీకు ఏటు కావాలంటే అది చేసుకోండి, ఏటు కావాలంటే అది చూసుకోండి. అంతే కదా? హలో మందాకని ఏంటి నీకు కూడా రూమ్ కావాలా?
listen to. What's going on, man? The freestyle official, dude. Fuck was fat. హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా. గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. ఏయ్, ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి, పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగలగొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెటర్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా? సార్ సార్ ఏంటండి మరి ఎంత శనగొంటాడు లాగా ఏడుస్తున్నారు? తినండి. అవుదా, చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? లేనా? చెప్పండి చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేమి మన పెళ్ళికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరిని పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గాని నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చారు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ, పెళ్ళి అన్ని షో కేసులే. ఓ, సో మీకైతే ఆ షో కేసులు నచ్చావన్నమాట. అబ్బా, ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు కానీ మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్, ఏమైంది అనిత? ఏమైంది? ఏయ్, ఎవర్రా నీకు అనిత? ఏయ్, అనితని కాను. ఏమైంది అనిత అసలు? ఏమైంది? ఎవర్రా అనిత? అమ్మో, నీకు దయ్యం పట్టినట్టుంది. అదిరా మ్యాటర్. ఇదిగోండి మిగిలింది క్వార్టర్, పట్టుకోండి. ఏసేయండి, నేను చూసుకుంటాను. ఏదైతే అదైంది. కొంచెం ధైర్యం వస్తే తాగితే. అది అది సేర్స్ కూకోండి. అదేంటండి, రూములో ఒక పక్క అగరబత్తి, ఇంకో పక్క వచ్చేసి స్వీట్స్, ఇటు పక్క ఫ్రూట్స్, ఇటు పక్క బత్తాయి పండు, అటు పక్క యాపిల్ పండు, మధ్యలో ఒక పిల్ల పండు, అదే పండు లాంటి పిల్ల, ఇవన్నీ కొరుక్కొని తింటారు అని అనుకుంటుంటే ఇట్ట కొరకలేని కొక్కరకోలాగా వెళ్ళిపోచ్చారేటండి మీరు. మరీ ట్విస్ట్ ఏంటండి? మా ఆవిడకి దయ్యం పట్టిందేమో అని అనుమానంగా ఉందిరా. అనుమానమా?
కన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడ, అనుమానం కాదు, పర్ఫెక్ట్ దెయ్యం. ఆ దెయ్యం గుంట నన్ను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదా, నన్ను చూసుకుంటాను. అవును, నీకు దయ్యాలతో పరిచయం ఉందేంట్రా? పరిచయమా? మా తాత తాయెత్తుల తాతారావు దెయ్యాలతో దాండియా ఆడుకునేవాడు. మా నాన్న నరసింహరావు గోతాల బుర్రలు వండుకొని బూరెలు చేసుకుని తినేవాడు. ఇక అప్పారావు అంటే మనమే కొరికి దెయ్యాలతో ఖోఖో, పిచాచాలతో ఫుట్బాలు, జాంబీలతో జుజుబీ ఆడుకునేవాడని మా చెడ్డ పేరుంది. ఇగో అక్కడ స్టార్ తిరక్క టైం కలిసి రాక ఇక్కడ ఇలా తిరుగుతున్నాను గాని, అదే గాని స్టార్ కలిసి వచ్చుంటే సచిన్ టెండూల్కర్ లాగా ఈ పాటికి 100 భూతాల్ని ఒంగోబెట్టి భూతాలాట ఆడుకునేవాడిని. నమ్మబుద్ధి కావట్లేదురా. నన్ను ఇలా నమ్మద్దు. లైవ్ లో చూడండి. ఇగో గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, మంత్రజాల, మాయాజాల, పరకాయ ప్రవేశల విద్య సైతం తెలిసిన వాణ్ణి. తాకిని డాకిని పటాల మీద పినాకిని ఆరేసిన బికిని. రా రా వచ్చింది చూసావా? అమీర్పేట గ్రాఫిక్స్ ఎలా ఉంది? పో డబ్బులెక్కలు మాయు గది అట్లుంటుంది మనతోని. ఒరే అప్పు, నిజంగా నువ్వు గ్రేట్రా. గ్రేటా గ్రేట్ నరా, మన పేరు చెప్తే ప్రతి దెయ్యం గుంటకి సుస్సు పడిపోవలసిందే. అయినా ఇంతకీ మేడం గారికి పట్టింది మగదయ్యమా ఆడదయ్యమా? ఒకవేళ ఆడదయ్యమే అయితే అది చిన్న గుంట, పెద్ద గుంట, ముసులు గుంట, పొట్టు గుంట, పొడుగు గుంట, కడుపు గుంట, జుత్తున్న గుంట, లేక గుండు గుంట, లేక గుంట. అది ఏ బుడిదగుంటో నాకేం తెలుసురా. నువ్వు ఆ దయ్యాన్ని వదిలిస్తే నీకు 10,000 బక్షిస్తానురా. నెట్ పని చేస్తుందా? ఈసారి ఖచ్చితంగా. అయితే చూడండి ఇప్పుడు నా పెర్ఫార్మెన్స్ ఉచితంగా. ఏయ్ జరము జటజట పరము పటాపట కరము కరాకండి జరము జరాజండి. ఎవరు సార్ మీరు? మా అప్పుగాడేడి? మీ తుప్పులు తీర్చడానికి వచ్చిన అప్పునే నేను. ఒరే అప్పారావు, ఏంట్రా ఈ గెటప్? గెటప్ అంటే ఇది భూత వైద్యుడి గెటప్. అంటే డాక్టర్ కి తెల్లకోటు, లాయర్ కి నల్లకోటు, పోలీస్ కి కాకి కోటు ఉన్నట్టు ఈ భూత వైద్యుడికి గెటప్, సెటప్, యూనిఫామ్ ఏమంటకూడదు. అంటే ఈ గెటప్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లే గానీ, అమ్మవారి గుడి ముందు కొరడాలతో కొట్టుకుంటారు కదా, అలా ఉంది. ఏమండి నాకు తెలవగలుగుతాను, మీకు కావాల్సింది నా ఫ్లాష్ బ్యాకా పెర్ఫార్మెన్సా? సారీ అలా చెప్పు. ఇప్పుడు చూడు, ఆ దెయ్యం గుంటకి మడత పెట్టి ఒంగోబెట్టి తొంగోబెట్టి చూడండి. లోపలికి వెళ్తున్నాను, గడి ఇలా వేస్తాను. ఇగో మీకేమైనా అవసరం ఉంటే భయం వేస్తే బయట గడి వేసుకోండి. అంతేగాని లోపల నుండి అరుపులు రావచ్చు, కరుపులు రావచ్చు, ఇంకా గట్టి 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 గట్టిగా విజృంభించవచ్చు. ఎలాంటి శబ్దాలు వచ్చినా సరే తలుపు తీమాక. అసలు నా గొంతుతో నేనే పిలిచి బాబు తలుపు తీ అని వినిపించిన దానికి తీసేస్తామేమో. తీకు, ఎందుకంటే ఆ తలుపు నేనే తీసుకుని వస్తాను. అర్థమైందా? ఇదిగో దెయ్యం గుంట వస్తున్నా. నీ గుండెల్లో గుణపం గుచ్చి నీ పిలక పట్టి ఆడించి లాలించి జాడించి. ముఖమేది ఇక్కడుందా? వస్తాయి దెయ్యం గుంట. ఏంటి నన్ను చూసిన వెంటనే మాట పడిపోయిందా? మనసులో భయం మొదలైందా? ఇంతకీ ఎవరితవే నువ్వు? ఇగో వాళ్ళు క్లిప్పింగ్లు, కప్లింగ్లు, కిస్సింగ్లు చేసుకుంటే నీకేంటే ప్రాబ్లము? నీకు దక్కలేదనా లేక నీకు మొక్కలేదనా? చెప్పు అసలు నీ పేరేంటే? నిమ్మ హెసరేను, ఉంగల పేరు ఎన్ను తో నాకీసో, తుమార నామ్ క్యా హై? నింజలటే పేరు మీ అన్ననం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంత బేస్ వాయిస్ లో అడుగుతున్నా నువ్వు చెప్పట్లేదంటే ఏంటి అలా చూస్తున్నావు? అబ్బా ఆహా, కళ్ళు అటు ఇటు తిప్పి నన్ను భయపెట్టేద్దామనే గుడ్లు పీకేస్తానే గుంట. అయినా నేనెంత గంభీరంగా అడుగుతున్నాను, మౌనంగా ఉన్నావంటే పెర్ఫార్మెన్సా? ఇది నీ యాటిట్యూడా? నాకు గ్రాటిట్యూడ్ అనేదే లేదు. అయినా ఈ జుట్టు అంటే జూటు మిల్లులాగా పెదాలకి నల్ల లిప్టిక్, మొక్క నిండా పౌడర్ రాసేసుకుని అగో అటొక గీత ఇటొక గీత ఎర్రగా గీసేసుకుంటే ఆ కళ్ళ కింద మీద ఎగాదిగా నల్ల రంగు రాసేసుకుంటే భయపడిపోతున్నాను అనుకున్నావా? భయపడాను, భయపెడతా. పారావెక్కడా? తగ్గేదేలే. ఏయ్ ఇదేంటో తెలుసా నీకు? దీన్ని మంత్రదండం అంటారు. దీంతో ఒక్కటిచ్చానంటే మాడి మసి అయిపోతావు. ఇగో మా అనితంలోని ఎలా ఉండిపోతావా, లేక ఈ దండానికి దండం పెట్టేసి ఒగ్గేసి వెళ్ళిపోతావా? చెప్పు, లేకపోతే ఈ దండానికి పని చెప్పమంటావా?
అయిపోయి ఏది ఏరా మాడి మసైపోతానా ఇప్పుడు చూద్దు గాని ఎవరు మాడి మసైపోతారో ఏడు జరుగుంది పిల్ల ఈ దండం నాకు ఇచ్చి మనం కూర్చొని డిస్కషన్ చేసుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే తలుపుతి బాబు తలుపుతి కొట్టాలు లేవు నేను కదలను ఎక్కడే ఉంటాను నాన్న కదలను ఇక్కడే ఉంటాను తలుపుతి ప్లీజ్ నా తలుపు లేరా నేను లేవను లే ఎందుకు లేవను లేస్తాను లేస్తాను ఏరా నువ్వు మాంత్రికుడివా అచ్చే నేను మాత్రం నన్ను ఎవరు చెప్పారు మా ఊర్లో అమ్మవారి సంబరాలకి డాన్స్ చేస్తారు కదా జనక నక్క 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 డాన్సింగ్ లేచిన వాళ్ళకి డాన్స్ మాస్టర్ నక్క మరెందుకు వచ్చావురా అంటే నీ పెరిమిటి నాకు 10,000 ఇస్తామంటే నీకు 10,000 కావాలా నీ ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి బతుకుంటే బలుసోకి తినుకుని బతకొచ్చు అయితే వెళ్ళిపో వెళ్ళిపోతానక్క ఇప్పుడు వెళ్ళిపోతాను అక్క నువ్వు అక్కడే ఉండి అక్కడే ఉండి కదలకు ఇలా ఉండేవాడు ఇలా అయిపోయావు అప్పు. మాట్లాడప్పు. నువ్వు ఇలా పడుంటే నాకు చాలా బాధగా ఉంది. మరో 5 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే మాకు దక్కుండేవాడివే కాదు. అయినా ఓపెన్ చేయి అంటానన్నావు కదా, మరి ఎందుకు ఆలస్యం అయింది? అన్నాను కదా అయినా సమయానికి గుర్తుండి సావక ఆయన దెయ్యం కొంట నా ముఖం ముందు ఇట్టా ముఖం పెడితే ఇంకేడు గుర్తుంటుంది. నా కర్మ కాలిపోయింది. అమ్మా ఇంకెక్కువ మాట్లాడలేను. అయినా మేడం గారి స్టోన్కి నా స్టోన్కి తేడా తెలియలేదా నీకు? సారీ అప్పు, మధ్యలో తలుపు తీస్తే పూజ భంగం అవుతుందని. నా ప్రాణగండం కంటే నీ పూజ గండమే ముఖ్యమా? బాగా తగిలాయా అప్పు? అయినా నువ్వు భూతాలతో దయ్యాలతో ఆడుకుంటానన్నావు కదా. అన్నానా అనేముంటాను. తెలుగు సినిమాలు చూసి 4 భూత మంత్రాలు నేర్చాను. అదే భూత మంత్రాలు అని అనుకున్నాను. అమ్మా బుద్ధిరిగిన కానించి మా అమ్మ కూడా నా ముడ్డి మీద కొట్టలేదు. ఇప్పుడు ఈ దెయ్యం నా నడ్డెరగొట్టింది. ఒక 2 రోజులు ఏడుగా ఏమీ తినలేనండి. అబ్బా ఒంటి మీద సొక్కా వేసుకోలేను, కింద ఉన్న డైరు మార్చలేనండి. అయ్యిందేదో అయింది, ధైర్యంగా ఉంది. నా ధైర్యం మాట దేవుడెరుగు. నా భుజాల మీద ఒంటి మీద చేతులేక ఉన్నాడు చాలు. నెట్ బ్యాలెన్స్ ఉంది. అమౌంట్ ఏమంటావా? హాయ్ అఖిల్, గుడ్ మార్నింగ్. రాత్రంతా కనిపించలేదు, ఉదయం కూడా రూమ్ కి రాలేదు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? పక్కన ఉంటే పొడుచుకొని తింటావు, దూరంగా ఉంటే రాలేదు అంటావు. నీ అవ్వ అంతా నా కర్మ. ఏంటి అఖిల్ అలా మాట్లాడుతున్నావు? నేనేం చేశానని? నాకు మార్నింగ్ షో చూపిస్తే పాపం అప్పుకి అయితే సెకండ్ షో చూపించావు. మనుషుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చిత్తుగా కొడుతూ మళ్ళీ ఏం చేశానంటావా? కొట్టానా? నేనా? ఏదెక్కడ చూయించు. చూపించుకోలేని ప్లేస్ లో కొట్టావులే పాపం అప్పారావుకి అయితే. చెప్పప్పారావు. నా పేరు అప్పారావు కాదు. మీరెవరో నాకు తెలీదు. మీరెవరో అస్సలు నాకు తెలీదు. అప్పారావు, నీకేమైంది? ఏంటా అవతారం? తమరిచ్చిన గట్టిపోయినమ్మా. పౌరుషం లేకుండా రేషన్ బియ్యం తిన్న బాడీ కదా అమ్మా, అందుకే తట్టుకుంటుంది. లేదంటే అమ్మా ఈ పాటికి అన్నీ ముడుచుకుని లోపల షెడ్డకి వెళ్ళిపోయిను. నేను నిన్ను కొట్టానా? కొట్టుడా? అది కొట్టుడు కాదు, పిచ్చే కొట్టుడు. ఒక తీన్ మారు, ఒక డీజే, ఒక బ్యాండ్ మేళం అన్నీ కలిపి మిక్స్ చేసి కొడితే ఉంటే అది చూశారు. అది ఇదే. అది పిచ్చు, ఆవేశము,
అమ్మా తెలియక చూడైపోయాడమ్మా ఈ పిల్లోడు. తమలపాకుల తలతలలాడేవాడు, కానీ తిని పారేసిన ఇస్తరాకలాగా ఎలా చిరిగిపోయాడు. ఆ దేవుడే ఈ బాబును కాపాడాలి. వస్తానమ్మా. అమ్మా బతుకుంటే బాగుంటే మళ్ళీ ఇటు కాసే రానమ్మా. ఇటు వెళ్ళాలి నేను. వస్తా బాబు, వస్తానమ్మా. అమ్మా అమ్మా. అఖిల్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్దాం. సరే. ఏం జరిగిందో ఏమో నాకేం గుర్తులేదు. వావ్, బ్యూటిఫుల్. అఖిల్ కమ్. Akhil. Akhil, come on. అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత, ఏయ్ ఆగు. అనిత, అనిత ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అనిత, ఏయ్ ఆగు. Akhil, come on, Akhil. Akhil, come on, Akhil. Come on, come, Akhil. అసలు ఏమైంది దీనికి? Come on, Akhil. Come on. Come on. Come on. అనిత, 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 అనిత. అప్పారావు, ఇందాక నేను అనిత ఏదో ప్లేస్ చూడ్డానికి వెళ్ళాం. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండే, సడన్గా కనిపించకుండా అక్కడి నుంచి మాయమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు అప్పారావు? నాకేం అర్థం కావట్లేదు. నా భార్య లేకపోతే నేను బతకలేను. పర్వాలేదు, కంగారు పడద్దు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. నువ్వు ఏడవకు. నాకు తెలిసిన మంచి మాంత్రికుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదో తంత్ర విద్య ఉపయోగించి ఎక్కడ నీ భార్యని నీ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. నా మాట నమ్ము, నా మాట నమ్మి నవ్వుతారా. దా దా. ఓం కాళికా మాత, ఓం నమ శివాయ. స్వామి, స్వామి నమస్తే స్వామి. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ. ఏం బాలక, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. స్వామి, మీరే నన్ను కాపాడాలి. అవును స్వామి, బిడ్డడు చాలా కష్టాల్లో ఉన్నాడు, అందుకే మీ గాడికి తీసుకొచ్చాను. నాకన్నీ తెలుసు.
నువ్వు మనసారా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బాలిక హఠాత్తుగా మాయమైంది, అంతేగా? అవును స్వామి. ఆమె కావాలని నీ నుండి పారిపోలేదు. ఆమెకి తెలియకుండానే ఆమె నీకు దూరమైంది. కాదు కాదు, దూరం చేసింది. దూరం చేసిందా? ఎవరు స్వామి? నీ భార్యను ఆహ్వానించింది దుష్ట శక్తి. కంగారు పడాల్సిన పని లేదు. దాని నుండి ఆ బాలికను కాపాడి నీకు అప్పగించే బాధ్యత నాది. స్వామి, ఆ దుష్టశక్తి ఎవరు స్వామి? కొంపతీసి వీళ్ళ రిలేషన్ ఏంటి? మూర్ఖ, తొందరేలా? చూస్తావుగా, నేను పూజ ప్రారంభిస్తాను. ఎక్కడున్నా క్షణాల్లో మన ముందు వాలాల్సిందే. ఇలా వచ్చి కూర్చోండి. కాళికామాత, ఏ శాకిని, దాకిని, మోహిని, పిశాచిని ఆవాహయామి, ఆవాహయామి. ఏ బాలిక, కూర్చో. నేను బాలికను కాను, భగవత్ స్వరూపిని, అఖిలాండ కోటిని, ఆటలాడించే అసలు సిసలైన శక్తి స్వరూపిని. నీలాంటి పిల్ల మాంత్రికులకు అర్థం కాని అఖండ తేజోమయిని. సరే, ఒప్పుకుంటున్నా. నువ్వు చాలా గొప్పదానవని. కూర్చో. ఎందుకు ఈ బాలికను ఆహ్వానించావు? ఎందుకు అమాయకులైన యువతీ యువకుల్ని పట్టి పీడిస్తున్నావు? ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? నీ ఊరేంటి? ఏమి ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు. నా రూపం చూడాలని ముచ్చట పడుతున్నట్టున్నావు, నా గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నట్టున్నావు. సరే, నువ్వంతా ఆశిస్తే నేను కాదంటానా? చూడు, నా నిజ స్వరూపాన్ని చూడు. చూస్తావా? చూడు. ఏం చేస్తావు నన్ను? ఏం చేస్తావు నన్ను? ఏమీ చేయలేవు. నేను సంవత్సరాల తరబడి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాను. ఆత్మను, ప్రేతాత్మను. చూసావుగా నా నిజస్వరూపాన్ని? నేను తలుచుకుంటే నిన్ను, నీ శక్తులను తునాతునకలు చేయగలను. ఈ లోకాన్నే గడగడలాడించగలను. రాణి, రాణి లాంటి జీవితాన్ని వదులుకొని ఒక మొగాడి చేతిలో మోసపోయి హతమై కోరికలు తీరక పగతో సెగతో రగిలిపోతున్న ఆత్మను నేను. నీకు ఏమన్యాయం జరిగింది? ఎవరు నిన్ను మోసం చేసింది? వాడు వాడు వాడే వైభవ్. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు,
అర్ధాంతరంగా హతమార్చాడు. వాడి గురించి తెలుసుకోవాలనుందా? అయితే చూడు. ఈ ఫారెస్ట్ దాటితే ఘాట్ రోడ్ వచ్చేస్తుంది, అంటే మనం గోవాలోకి ఎంటర్ అయినట్టే. అవునా? అప్పుడే మనం గోవా వచ్చేసామా? జస్ట్ 50 minutes. ఇదిగో ఫారెస్ట్. ఫారెస్టా? వావ్, లవ్లీ. కారాపు వైభవ్, కారాపు. వైభవ్, అబ్బా నడవలేకపోతున్నాను. జస్ట్ అ మినిట్. హే వైభవ్, యు ఆర్ మై స్వీట్ హార్ట్. బ్యూటిఫుల్ లొకేషన్, లవ్లీ వెదర్. నీకేమనిపిస్తుంది? నొప్పిగా ఉందా? లేదు, చాలా హాయిగా ఉంది. నిన్నిలాగే జీవితాంతం హత్తుకోవాలనిపిస్తోంది. మీ మగాళ్ళకేమీ తెలీదు. బల్బు కూడా స్విచ్ ఉంటుంది, అదేస్తేనే కరెంటు పాస్ అవుతుంది. స్విచ్ ఇక్కడ ఉందన్నమాట. అవును. ఎలా ఉంది? 1000 volts పాస్ అయినట్టుంది. షాక్ కొడుతుందేమో. షేక్ అయ్యేలా కొడుతుంది. యు ఆర్ మై స్వీట్ డార్లింగ్. హలో, ఎవరు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. ఏంటి మధ్య ఫోన్లే చేయడం మానేశావు? సారీ బావా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? బాయ్ బావా, టేక్ కేర్. ఓకేనా? ఎవడాడు? మా బావా. వాడంటే అంత ఇష్టమా? చాలా చాలా ఇష్టం. నీకు విషయం తెలుసా? వాడికి నేనంటే చాలా పిచ్చి. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని పట్టు కూర్చున్నాడు. చిన్నప్పుడు వాడితో నా జ్ఞాపకాలు అస్సలు మర్చిపోలేను. అయితే వెళ్ళి వాడినే చేసుకో. ఇది అస్సలు మారదు. నా ఫ్రెండ్స్ అప్పటికి అంటూనే ఉన్నారు, డబ్బు కోసం అవసరం కోసం నీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారని. నీకంటే కాల్ గర్ల్స్ చాలా బెటర్. డబ్బిస్తే వల్లిచ్చి న్యాయం చేస్తారు. మిస్టర్ వైభవ్, మైండ్ యువర్ టంగ్. నా క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? చావు. చా, హ్యాపీగా ఈ గోవాకి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నా మూడంతా పాటు చేసావు. తెలిసి కూడా నేను లవ్ చేశాను చూసావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎక్కడ ఉంచాల్సిందో అక్కడే ఉంచాల్సిందే. చా, రాణి 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 ఎంత ఘోరం జరిగిపోయింది రాణి, ఎంత ఘోరం జరిగిపోయింది రాణి. నువ్వు లేకుండా ఎలా బ్రతకగలరు రాణి? నీకు తెలియని విషయం ఏమిటంటే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప అతను కావాలని నిన్ను చంపలేదు. నీ మీద అతనికి ఎంతో ప్రేమ. నువ్వు మరణించాక అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు.
ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు తెలియదు. అయినా అతడు నీకు అన్యాయం చేశాడని నువ్వు దురాత్మగా మారి కనిపించిన ప్రతి వారిపై పగ తీర్చుకోవటం ఏమి న్యాయం? ప్రతి మగవాడు వైభవ్ లాంటి వాడే. అమాయకమైన ఆడపిల్లల్ని అవసరానికి వాడుకొని మోజు తీరాక హతమార్చే మానవ మృగాలు. అందుకే వాళ్ళ కోరికలు తీర్చకుండా అడ్డుపడుతున్నాను. నా కసి తీరా వాళ్ళని పీడించి చంపుతున్నాను. నాకందులో ఎంతో తృప్తి ఉంది, మరెంతో ఆనందం ఉంది. తప్పంటావా? ముమ్మాటికి నువ్వు చేసే తప్పే. ఇప్పటికైనా నీ తప్పును గ్రహించి ఈ బాలికను విడిచి అంతర్ధానమైతే నీ కర్మఫలం ప్రకారం స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుంది. వెళ్ళు, వెళ్ళి నీ గమ్యాన్ని వెతుక్కో. నా కథ మొత్తం విన్నాక నీకు నా మీద సానుభూతి కలగడం లేదన్నమాట. నా శక్తియుక్తులని తెలిసాక కూడా నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావన్నమాట. అయితే చూడు. హర మహాదేవ శంభో శంకర. అనంత శక్తి స్వరూపిణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా కాళికాదేవి, ఓం కాళికాదేవి, ఆం ఫట్. పీడ విరగడైపోయింది. అమ్మయ్యా. ఇక మిమ్మల్ని ఏ శక్తులు ఆపలేవు. చేతులు ఇవ్వండి. సుఖంగా ఉండండి. హాయిగా పిల్ల పాపలతో సుఖంగా ఉండండి. అమ్మయ్యా, ఇక మీకు శోభనం రాత్రి శుభం కార్డు.